మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించునుగాక. ఈ శుభవేళ ఒక వాక్కును మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. భూలోకంలో కొన్ని కార్యక్రమాల కొరకు కొంతమందిని నియమిస్తూ ఉంటారు. మనం గమనిస్తుంటాం కదా. ఆవరణం కాపాడడానికి కాపలాదారుని నియమిస్తుంటాం. కొన్నిసార్లు వ్యక్తిగతంగా అంగరక్షకులను నియమించిన సన్నివేశాలు మనం చూస్తూనే ఉన్నాం. బలగాలను నియమిస్తారు భద్రత కోసం. ఇలా నియామకాలు చాలా జరుగుతూ ఉంటాయి. ఆ నియామకాలను బట్టి వాళ్ళ పనులు చేస్తూ సాగుతూ ఉంటారు. అయితే విచిత్రమైన అనుభవం ఏంటంటే, మన జీవితంలో భద్రత క్షేమం కోరుకుంటాం. కొన్నిసార్లు మన జీవితంలో ఒడిదుడుకులు సంభవించినప్పుడు, కన్నీళ్ళు ఎదురైనప్పుడు కృంగిపోతుంటాం, నడవలేక సతికిలబడుతూ ఉంటాం. కానీ బైబిల్ బోధించే నగ్న సత్యం ఏంటంటే, దేవుడు నీకు అప్పగించిన ఈ ప్రయాణం ఆగకుండా సాగాలని, దానిలో కూడా నువ్వు బలహీనుడు కాకూడదని, అది కుటుంబ పోరాటం కానీ, విశ్వాస యాత్ర కానీ, లేకపోతే విధి నిర్వహణ కానీ, కుటుంబ వ్యవస్థలో వివాహాలు చేయడం కానీ, ఒకటేమిటి, దేని కొరకు ప్రభువు నిన్ను నియమించినా ఆ కార్యక్రమంలో సజావుగా సాగడం దేవుని చిత్తం. కొన్నిసార్లు మనం కలవరపడతాం. ఈరోజు నేను మీకు వాక్యం జ్ఞాపకం చేస్తాను. 61వ కీర్తనలో 7వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును, సన్నిధిలో నిలబడుట, ఆర్థిక సంక్షోభంలో నిలబడుట, పెను తుఫానుల మధ్యలో నిలదొక్కుకొనుట, గాఢాంధకారం కమ్మినప్పుడు నిలబడుట, వడదెబ్బలు కొట్టినట్టు, తుఫాను గాలి విసిరినట్టు రకరకాల సమస్యలు జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి, కొడుతూనే ఉంటాయి. కానీ కుప్పకూలిపోవడం కాక నిలబడే వ్యక్తులపై ఉండాలి. అంటే ఆధ్యాత్మికంగా, శారీరక, కుటుంబంగా అన్ని విషయాలు. మరి అలాంటప్పుడు అందరికీ జరిగింది మనకే జరుగుతుందిగా, వరక్కుండా పడిపోకుండా లేవకుండా ఎవరుంటారు? అయితే నిరంతరం నీ పయనంలో ఆటంకం లేక సాగుతూ నిలిచి ఉండే ఒక ప్రక్రియ దేవుడు ప్రారంభించాడు. అది నీ కొరకు, నా కొరకు. అదే అధ్యాయంలోని తర్వాత నేను చదువుతున్న 7వ వాక్యంలో, అతనిని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. అతనిని కాపాడుటకై అంటే భక్తుడు తన యాత్ర చేయడానికి, ఒక వ్యక్తి తన పయనులో ఆగకుండా కృంగిపోకుండా ఉండడానికి, అది వ్యాపారం కానీ వ్యవసాయం కానీ ఏదైనా. అంటే అసలు కాపాడబడి నిరంతరం నిలదొక్కుకోవాలి అనుకుంటే దేవుణ్ణి అసలు అంటాడు కదా, కృపా సత్యములు అతను కాపాడటానికి నియమించు. అంటే కృపా సత్యములు ఎవరి కొరకు నియమించబడతాయో ఆ వ్యక్తి ముందుకు కానీ వెనక్కి కానీ పడడు, ఒరిగిపోవటం ఉండదు. అతడు పడిపోయినను తిరిగి లేస్తాడు. మీకా గ్రంథంలో అన్నాడు కదా, నేను పడినను తిరిగి లేస్తాను. అపవాది, నా శత్రువా నువ్వు కంగారు పడబాకు, నేను పడినను లేస్తాను. ఎలా సాధ్యం? బైబిల్లో ఉందిగా, కృపా సత్యములను నియమించుము అతనిని కాపాడుటకి. మనకు వెండి ఉంది, బంగారం ఉంది, బంధు జనాభాలు ఉన్నారు, ఇంటికి కాపలాదారుడు ఉన్నాడు, నీకు సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితానికి అవి నిన్ను కాపాడలేవుగా. కాపాడగలిగినది కృపా సత్యమే. ప్రభువును నమ్మి ఒక వ్యక్తి పాపాన్ని మాని దేవుని బిడ్డగా సంఘంలో ఎదిగితే, సన్నిధిలో నాటబడితే, వాళ్ళ ఆత్మీయ, శారీరక, కుటుంబపరమైన క్షేమం కొరకు దేవుడు కృపా సత్యమును నియమిస్తాడు. ఎవరైతే ఆ నియామకాన్ని పొందుతారో వాళ్ళు సింహభూమిలోకి వెళ్ళినా కాపాడబడతారు, అగ్ని గంధకాలతో వెళ్ళినా కాపాడబడతారు, సముద్ర అగాధాల్లోకి వెళ్ళినా కాపాడబడతారు. అంటే సత్యం నిన్ను కాపాడుతుంది, కృప నిన్ను భద్రపరుస్తుంది. ఆహా, ఎంత చక్కగా ఉంది ఈ మాట. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో కృపా సత్యం, కృప దేవుని యొద్ద నుండి వస్తుంది. సత్యము వాక్యమై ఉంటుంది. ఈ కృపా సత్యము అంటే నీతి కలిగిన వాక్యము, దేవుని అనుగ్రహించే కృప, ఈ రెండు నీ వెనక నడిస్తే అవి నియమించబడ్డాయి. అంటే ఓ మంత్రి వెళుతుంటే అతని కొరకు నిర్ణయించబడిన సిబ్బంది ఎలా పరిగెత్తుతారు, అలాగే నీ ఆత్మీయ జీవితంలో నరుల చేత నియామకం జరగల పరలోక దేవుడే కృపా సత్యాన్ని నీకు నియమించాడు. ఒకవేళ సింహభూమిలోకి వెళ్ళినా సింహం నిన్ను మింగాలంటే ఈ రెండింటిని ముందు మింగాలి. అగ్ని నిన్ను కాల్చాలంటే ఈ రెండింటిని మింగి కాల్చినాక నిన్ను కాల్చాలి. ఎంత భద్రత! ఈరోజు నువ్వు సేవకుడిగా చెబుతున్నా, కృపా సత్యములు నీ కొరకు నియమించబడ్డాయి.
నీవు ఆగవు, సాగుతావు, నిరంతరం నిలిచి ఉందవుగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. కుటుంబాలను దీవించండి, నిలదొక్కునే కృప దయచండి. తలదించుకున్న పరిస్థితులు, బోర్లబడిన పరిస్థితులు, అవమానపడిన పరిస్థితుల నుంచి లేపండి. కృపా సత్యములు వారికి నియమించండి, నడిపించండి, క్షేమం కలుగచేయండి. బిడ్డల క్షేమం, చదువులు, వివాహాలు, వృద్ధాప్యులను వారికి ఆరోగ్యం, సంతాన నిర్వహణ పట్ల కార్యం జరగాలి. విడిన కుటుంబాలు కట్టబడాలి, కృపలో భద్రపరచబడాలి. పిల్లలందరూ రక్షించబడాలి, విన్నపాలన్నిటికీ జవాబు కలగాలి. రక్షణ భాగ్యంతో పాటు అభివృద్ధి, క్షేమం, సంతోషం కలుగచేసి నడిపించుమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.